మసాలా శాండ్విచ్. ఓకే, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. మెయిన్గా మనకి బ్రెడ్ స్లైసెస్, బ్రౌన్ బ్రెడ్ తెచ్చేసుకున్నాం కదా. బ్రౌన్ బ్రెడ్ తెచ్చేసుకున్నాను. ఇంకోటి ఏంటి మనకి ఆలూనా? ఇది స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో. ఎస్. ఓకే, ఆ స్టఫ్ వచ్చేసి మనం స్వీట్ పొటాటోతో కొంచెం మసాలాస్ యాడ్ చేస్తాం. ఓకే సూపర్. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే ఇంగువ, ఇప్పుడు కరివేపాకు. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఇందులోనే మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ మసాలాస్ వేసేసుకుందాం. ముందుగా కొంచెం సాల్ట్, జీరా పొడి, ధనియా పొడి కొంచెం, అలాగే బ్లాక్ సాల్ట్, కొంచెం పసుపు. ఇందులోనే మనం కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో అది అలా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ఓకే, ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసిన స్వీట్ పొటాటో, చిలకడ దుంప. సో దీన్ని కొంచెం మనం మెత్తగా స్మాష్ చేసుకుందాం విత్ స్మాషర్. ఓకే, అండ్ ఇక్కడ మన వెజ్జీస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయే పల్లవి. స్టవ్ ఆఫ్ చేయాలా? సో స్టవ్ ఆఫ్ చేసి ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇదంతా కూడా స్వీట్ పొటాటో చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. ఈ లోపు ఇది పక్కన పెట్టేసి ఈ లోపు మనం రిమైనింగ్ ప్రొసీజర్ చేసేసుకుందాం. అలాగే. సో సేమ్ ప్యాన్లో బటర్తో వేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసేయండి. ఇందులో లైట్గా మసాలాస్ వేసుకుందాం. ఓకే, కొంచెం జీరా పొడి, కొంచెం బ్లాక్ సాల్ట్,
బ్రెడ్ అట్లా మనకి లైట్ మసాలాస్తో రోస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎస్, ఇప్పుడు మనం బ్రెడ్స్ వేసేసుకుందాం. ఓకే. స్ప్రెడ్ చేసేద్దాం. సో ఇది కూడా మనం ఇన్స్టెంట్గా చేసుకునే వన్ ఆఫ్ ద డిష్ కదా. ఎస్, అవును. సో టర్న్ చేసేసుకుందాం. సో అది చక్కగా టోస్ట్ కూడా అయిపోయింది. అవును. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే. సో ముందుగా మనం బటర్ అండ్ మసాలాస్ నేను వేసేస్తాను. ఓకే. సో కొంచెం బటర్, మసాలాస్లో వచ్చేసి ముందు వేసుకున్నట్టుగానే జీరా అండ్ బ్లాక్ సాల్ట్ అంతే. ఓకే. సో పైన కూడా కొంచెం బటర్ వేసేద్దాం దాన్ని కూడా. పల్లవి, బ్రెడ్స్ కూడా చక్కగా కాల్ చేశాను. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ నేను దీని మీద స్ప్రెడ్ చేసేస్తాను, ఇంకా బ్రెడ్స్తో కవర్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే. సో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఓకే. చిలకడ దుంపలు మాత్రం మనం వేయించలేదు, చక్కగా మనము జస్ట్ బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసేసుకుని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇది ఎక్కువగా కుక్ చేస్తే మనకు ఆ ఫైబర్ పోతుంది. ఓకే. అందుకని మనం ఇక్కడ కుక్ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఆ బ్రెడ్స్తో కవర్ చేసేసుకుందాం. ఓకే. ఒక నైఫ్ కూడా ఇచ్చేసేయండి, దీన్ని చక్కగా కట్ చేసుకుందాం. ఓకే. సో ఇలా ఫ్లిప్ చేసి కట్ చేస్తున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఓకే. దీని మీద లైట్గా కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఓకే అమూల్య, మసాలా శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఓకే. మసాలా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మసాలా శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్ల ఉప్పు, పుదీనా, ఉడికించుకున్న చిలకడ దుంపలు, వెన్న, బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర.
మసాలా శాండ్విచ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగిన తర్వాత అందులో ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్ల ఉప్పు, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలను మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న మసాలా మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో బ్రౌన్ బ్రెడ్ ముక్కలు వేసి వెన్నతో రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత కలిపి పెట్టుకున్న చిలకడదుంప బౌల్లో కొత్తిమీర వేసి కలిపి కాల్చుకున్న బ్రెడ్ ముక్కకి ఈ మసాలాని రాసి మరో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసి కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మసాలా శాండ్విచ్ రెడీ.